మనము ఎస్తేరు గురించి తెలుసుకుంటున్నాము. ఎస్తేరు గ్రంథంలోని సంఘటనలు క్రీస్తుపూర్వము 483 నుండి క్రీస్తుపూర్వం 473 వరకు రాజైన అహష్వేరోషు పాలన మొదటి భాగం అని చెప్పవచ్చు. చాలామంది యూదులు తమ దేశానికి వెళ్ళిపోయారు. కానీ మొర్దెకై, ఎస్తేరు వీరితో పాటు మరికొంతమంది యూదులు యూదాకు తిరిగి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. అయితే ఈ ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ దేవుని పేరు ప్రస్తావించబడలేదు. దేవుని పేరు ప్రస్తావించకుండా ఉన్న ఏకైక గ్రంథము ఈ ఎస్తేరు గ్రంథం అనే చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఉనికి ఈ గ్రంథంలోని ప్రతి పేజీలోనూ మనకి కనిపిస్తుంది. యాదృచ్ఛికంగా జరిగే ప్రతి సన్నివేశంలోనూ ఆయన యొక్క చిత్తము, ఆయన జోక్యము మనకు కనిపిస్తూనే ఉంటుంది. దేవుని యొక్క సార్వభౌమాధికారము, ఆయన యొక్క కార్యాలు ఉట్టి కార్యాలు కాదు, ఆశ్చర్య కార్యాలు ప్రతి సన్నివేశంలోనూ మనకి గోచరం అవుతూనే ఉంటాయి. యూదులకు నాశనం సంభవిస్తుంది. పరిస్థితులు అదుపు తప్పిపోతున్నాయి. ఆ పరిస్థితులన్నీ అదుపులో లేనప్పుడు అక్కడ మంచి కాకుండా కుట్రలు, కుతంత్రాలు, చెడు విజయం సాధిస్తుంది అన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని తన క్రియ జరిగిస్తున్నాడు మనకు అనే విషయం మనకు సుస్పష్టంగా ఈ గ్రంథము తెలియజేస్తుంది. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడో కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఈ గ్రంథంలో దేవుని పేరు ఒక్క చోట కూడా ప్రస్తావించబడకపోయినా ఆయన అక్కడ జరిగే ప్రతి సంఘటనలోనూ తానే ఉండి తన ప్రజలను ఎలా రక్షిస్తాడో, తన వాగ్దానాలను ఎలా నెరవేరుస్తాడో మనం చూస్తాం. ప్రతి చోట ఆయన హస్తం, ఆయన యొక్క ఆనవాళ్లు మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఎస్తేరు గురించి తెలుసుకుంటే, ఆమె ఏమీ తెలియని అమాయకపు ఆడపిల్ల, అనాథ, తల్లిదండ్రులు లేనిదై తన అన్నయ్యన మొర్దెకై సంరక్షణలో పెరిగింది. చాలా బిడియస్తురాలు, ఎంతో అందగత్తె. కానీ అలా అని ఆమెకు ఎలాంటి గర్వము, ఎలాంటి డాంబికము లేదు. ఆమె వెలుపటే కాదు, అంతరంగం కూడా చాలా సుందరమైనది. అందుకే దేవుడు ఆమెను పర్షియన్ సామ్రాజ్యానికి రాణిగా చేశాడు. ఈమె ద్వారా యూదా జనాంగము రక్షించబడింది. తన జనాంగాన్ని, తన జాతిని రక్షించిన ఒక యూదు యువతి. సాధారణమైన ఆమె ఒక అసంభవమైన కథలో ముఖ్య పాత్ర అయ్యింది. అది మనము ఊహించను కూడా ఊహించలేము. ఆమె 127 సంస్థానాలకు రాజైన అహష్వేరోషు భార్య అయ్యింది. అంటే ఆమె ఆ 127 సంస్థానాలకు కూడా రాణి అయ్యిందన్నమాట. ఇంకా కథలోకి వస్తే, రాజైన అహష్వేరోషు రాణి అయిన వష్టిని విడినాడిన తరువాత వేరొక రాణి ఎంపిక కోసము అందమైన కన్యకలు ఎంపికలో ఎస్తేరు కూడా రాజాస్థానానికి తీసుకురాబడింది.